తాజ్ మహల్ అన్నది ఓ వరల్డ్ వండర్. ప్రపంచంలోని 7 వింతల్లో ఇది కూడా ఒకటి. అయితే ఇది స్మారకం కాదు, హిందువులకు సంబంధించిన శివాలయం అని కొంతకాలంగా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ వివాదంపై కోర్టుకు కూడా వెళ్లడం జరిగింది. తాజ్ మహల్ లోపల గదుల్లో హిందూ విగ్రహాలు ఉన్నాయని ఇక్కడ హిందుత్వవాదులు గాఢంగా నమ్ముతున్నారు. ఇప్పుడు అదే వాదం తాజ్ మహల్ అస్తిత్వంపై పలు అనుమానాలు కలిగేలా చేస్తున్నాయి. యూపీ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ ను మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ ముంతాజ్ ప్రేమకు చిహ్నంగా చెప్పుకుంటారు. అయితే ఈ తాజ్ మహల్ ఆయన భార్య ముంతాజ్ స్మారకం కాదని, ఒకప్పటి శివుడు దేవాలయమన్న ప్రచారం ఇప్పుడు జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో దాని గుట్టు విప్పాలంటూ అలహాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలైంది. 4 అంతస్తుల తాజ్ మహల్లోని కింది 2 అంతస్తుల్లో ఉన్న గదుల్లో సుమారు 22 గదులను తెలియని కారణాలతో శాశ్వతంగా మూసేశారు. తాజ్ మహల్లో తాళం వేసి ఉన్న 22 గదుల తలుపులను ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెరిపించాలని పిటిషన్దారులు కోరుతూ ఉన్నారు. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ లో దాఖలైన ఈ పిటిషన్ మేరకు ఈ గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మూసి ఉన్న గదుల తలుపులు తెరవాల్సి ఉంది. ఇందుకోసం ఓ కమిటీ వేసి సదరు గదుల్లో ఏముందో బయట పెట్టాలని పిటిషన్ డిమాండ్ చేస్తోంది. ఈ కమిటీ నివేదికను కోర్టుకు సమర్పించేలా, కోర్టు సమక్షంలోనే ఆ నివేదికను బహిర్గతం చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్దారులు కోరుతూ ఉన్నారు. దశాబ్దాల కాలంగా మూసి ఉన్న ఆ గదుల లోపల హిందూ దేవుళ్ల విగ్రహాలు ఉన్నట్లు అనేక మంది చరిత్రకారులు, కోట్లాది మంది హిందువులు విశ్వసిస్తూ ఉన్నారు. ఆ గదుల్లోనే పరమేశ్వరుడు కొలువుదీరి ఉన్నారని నమ్ముతున్నట్లుగా పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అయితే అందుకు అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ ఈ పిల్ను డిస్మిస్ చేసింది. తాజ్ మహల్ చరిత్రకు సంబంధించి ఇది జ్యుడిషియరీలోకి రాదని తేల్చింది. దాన్ని చరిత్రకారులకు, పరిశోధకులకు వదిలేయాలని సూచించింది. ఈ విషయంలో తమకు ఉన్న హక్కులను బహిర్గతం చేయడంలో పిటిషన్దారు విఫలమయ్యారు. దీన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ అని చాలా మంది చరిత్రకారులు విశ్వసిస్తున్నప్పటికీ, కొంతమంది హిందువులు మాత్రం ఇప్పటికీ నిర్మాణాన్ని శివుడి తేజో మహాలయంగా విశ్వసిస్తున్నారని పిటిషన్దారు కోర్టుకు గుర్తు చేశారు. భద్రతా కారణాల వల్లే ఆ గదులను మూసివేసినట్లు ఆగ్రాలోని పురావస్తు శాఖ ఇచ్చిన నివేదికను సైతం పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. ఇన్ని ప్రశ్నల నేపథ్యంలో కోర్టు వారి పిటిషన్ను కొట్టివేసింది. గతంలో కేరళలోని పద్మనాభస్వామి దేవాలయం నేలమాళిగలో నాగబంధం వేసి ఉన్న 6వ గది రహస్యంలాగే ఇప్పుడు తాజ్ మహల్ నేలమాళిగలోని గదుల రహస్యం కొనసాగుతోంది. అయితే పద్మనాభ స్వామి దేవాలయం కాలానికి, తాజ్ మహల్ నిర్మాణ సమయానికి కాలానికి తేడా ఉంది. సుమారు $70 బిలియన్ ఖర్చుతో జనవరి 1643లో తాజ్ మహల్ ని పూర్తి చేసినట్లు రచయిత జాదూనాథ్ సర్కార్ తన స్టడీస్ ఇన్ మొఘల్ ఇండియా అనే పుస్తకంలో వెల్లడించారు. కొన్ని అంచనాల ప్రకారం ఆ సమయంలో తాజ్ మహల్ నిర్మాణానికి 9.17 కోట్ల ఖర్చు చేసినట్టు ఉండవచ్చని ప్రస్తావించారు. అయితే స్వతంత్ర అంచనాల ప్రకారం షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం తాజ్ మహల్ నిర్మించడానికి 6 శతాబ్దాల క్రితమే $70 బిలియన్ ద్వారా 916 బిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు చేసి ఉండవచ్చని చెప్తున్నారు. 21వ శతాబ్దం లేదా ఆ తరువాతి కాలంలో కూడా ఇలాంటి అద్భుతమైన తాజ్ మహల్ వంటి నిర్మాణాన్ని ప్రపంచంలో ఎక్కడా చూసేందుకు అవకాశం లేదు. చరిత్ర మేరకు 1607లో అప్పటి ప్రిన్స్ షాజహాన్ తన 15 ఏళ్ల వయసులోనే ఖుర్రం అర్జమంద్ భాను బేగంతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ తర్వాత తనకు 20 సంవత్సరాల వయసులో షాజహాన్ ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత వారిద్దరూ 19 సంవత్సరాలు కలిసి జీవించారు. ఆ తర్వాత రాణి ప్రసవ సమయంలో సరైన వైద్యం అందకపోవడంతో మరణించింది. ఆమె మరణం షాజహాన్ ను కృంగతీసిందని చెబుతారు. రాణి పోయిన దుఃఖంతో షాజహాన్ ఎంతగానో ఉక్కిరి బిక్కిరి అయ్యాడని, అతను గంటల తరబడి ఏకాంతంగా గడిపేవాడని చెబుతారు. ఆ విచారంలో ఆయన రంగులు, సువాసనలు, ఆభరణాల వాడకాన్ని విడిచిపెట్టినట్లుగా చెబుతున్నారు. రాజ్యపాలన పవిత్ర కర్తవ్యంగా భావించకపోతే రాజ్యాధికారాన్ని కూడా వదులుకునేందుకు కూడా సిద్ధపడ్డాడని చరిత్రకారులు చెప్తారు. అయితే ఆమెను ఇంతగా ప్రేమించిన షాజహాన్ కు మరొక 2 భార్యలు కూడా అప్పటికే ఉన్నారు. ముంతాజ్ మరణశయ్యపై ఉన్న సమయంలో తన జ్ఞాపకార్థం ఒక సమాధిని నిర్మించమని షాజహాన్ కోరినట్లుగా చెప్తారు. పైగా ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా ఉండకూడదని కూడా ముంతాజ్ రాజును కోరిందని ప్రచారంలో ఉంది. దాంతో షాజహాన్ ఆమెకు ఇచ్చిన మాట మేరకు ఈ అద్భుత కట్టడం నిర్మించబడింది. వేలాది మంది జనాన్ని కూలీలుగా ఉపయోగించి సుదీర్ఘకాలం పాటు శ్రమించి ఈ కట్టడాన్ని ఆవిష్కరించారు. ఇప్పటిది ప్రపంచంలోని 7 కొత్త అద్భుతాలలో ఒకటిగా మారిపోయింది. ఈ నిర్మాణంలో షాజహాన్ వాస్తుశిల్పం అడుగడుగుగా స్పష్టంగా గోచరిస్తుంది. ఇందులో షాఫ్ట్లు, సూక్ష్మ తోరణాలు మొదలైనవి కూడా ఉన్నాయి. సమాధి అనేది సహజమైన అలంకారాలతో కూడిన ప్రధాన భవనంగా చెబుతారు. ఇందులో
రాజు సహా రాణి గౌరవార్థం 8 సమాధులు ఉన్నాయి. ఇక అతిపెద్ద ఛాంబర్ను పాలరాయితో నిర్మించారు. దానికి అమర్చబడిన అతిపెద్ద పాలరాయి జాలి ఇప్పుడు ప్రదర్శన కోసం ఉంచారు. అందమైన తోటలో నిర్మించబడిన ఒక గదిలో శవపేటికలు లోతుగా పాతరేయబడి ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన విలువైన రత్నాలను తాజ్ మహల్లో ఉంచారు. ఈ రత్నాలలో కాందహార్ నుండి కార్నెలియాన్, సిలోన్ నుండి లాపిన్ లాజులి, ఒనిక్స్, నైలు నది నుండి పటుంజా, బస్రా మరియు ఓర్ముజ్ సముద్రం నుండి బంగారం, జోధ్పూర్ కొండ నుండి ఖాటు, కుమావోన్ కొండ నదుల నుండి అబూజా, మక్రానా నుండి మార్బుల్ పాలరాయిని తెప్పించారు. బస్రా నగరం నుండి బనాస్ నది నుంచి, యమన్ నుంచి, అట్లాంటిక్ మహాసముద్రం నుంచి, గండెక్ నది నుంచి, బాబా బుధన్ కొండ నుంచి, మసాయి పర్వతం నుంచి, గ్వాలియర్ నది నుండి నిర్మాణ సామాగ్రి కింద రాయి ఇసుక లాంటిది తెప్పించారు. పర్షియా నుండి జాస్పర్, అసన్ నది నుండి దలేహానా రాళ్లను కూడా అతి కష్టం మీద తాజ్ మహల్ వరకు తరలించారు. ఇంతటి మేలి రకం సామాగ్రిని ఉపయోగించారు కాబట్టే తాజ్ మహల్ ఇప్పటికీ తాజా లుక్ తో తళతళలాడుతూ ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప గొప్ప భవనాల గురించి తెలుసుకున్నప్పుడు మనకు అప్పటి వరకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తూ ఉంటాయి. వాటిపై పరిశోధనలు చేసినప్పుడు మరిన్ని విషయాలు విస్మయానికి గురి చేస్తాయి. నిజానికి ఇస్లామిక్ సంస్కృతి ప్రకారం సమాధులను అలంకరించడానికి అనుమతి లేదు. అందుకేనేమో షాజహాన్ ముంతాజ్ సమాధులను కాకుండా వెలుపలి భాగాలను మాత్రమే ప్రపంచవ్యాప్తంగా తెప్పించిన నిర్మాణ సామగ్రితో అలంకరించారు. షాజహాన్ భార్య ముంతాజ్ ను మొదట బుర్హాన్పూర్ లో ఖననం చేసి మృతదేహాన్ని ఆగ్రాలోని తాజ్ మహల్ కు తరలించి నేలమాలిగలో సమాధి చేశారు. వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యాల కారణంగా రోజంతా పడే సూర్యకిరణాలతో తాజ్ మహల్ రంగు మారుతోంది. బూడిద, లేత గులాబీ, స్వచ్ఛమైన తెలుపు లేదా నారింజ కాంతి రంగులో కూడా కనిపిస్తుంది. రాత్రి సమయంలో ఇది పారదర్శక నీలం రంగులో కనిపిస్తుంది. అదే ఈ నిర్మాణంలో ఉన్న గొప్పదనం అంటారు చరిత్రకారులు. తాజ్ నిర్మాణం బయట ఉండే అందమైన తోట భూమిపై స్వర్గాన్ని చూపిస్తోంది. తాజ్ మహల్ యొక్క ప్రధాన వాస్తుశిల్పి ఓ పర్షియన్ గా చెబుతారు. ఆయన పేరు ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. ఈయనే ఢిల్లీలోని ఎర్రకోటకు పునాది వేశారని అంటుంటారు. తాజ్ మహల్ నిర్మాణం పూర్తయిన తరువాత ఈ పనిలో పాల్గొన్న అందరి చేతులను షాజహాన్ నరికి వేయించారని చెబుతారు. కానీ ఆ ఆరోపణలకు ఎటువంటి ఆధారం లేదు. వాస్తవానికి చక్రవర్తి చేతి వృత్తుల వారిని ఇతరుల కన్నా ఎక్కువగా గౌరవిస్తారని పేరుంది. తాజ్ మహల్ విశేషాల గురించి చూస్తే మొత్తం 240 అడుగుల ఎత్తుగా, ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 5 అడుగుల ఎత్తుగా ఉంటుంది. నిజానికి తాజ్ మహల్ ను మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ లో నిర్మించాలని ప్లాన్ చేశారు. ఎందుకంటే ముంతాజ్ ఇక్కడే మరణించింది. అయితే బుర్హాన్పూర్ లో వైట్ మార్బుల్ రాయి సరఫరా కావలసినంతగా లేకపోవడంతో సైట్ మార్చారు. అనంతరం షాజహాన్ గతంలో చేసుకున్న భార్యలను, అభిమాన సేవకులను కూడా తాజ్ వెలుపల ఉన్న సమాధులలో ఖననం చేశారు. 20,000 మంది కూలీలు, 1000 ఏనుగుల సహాయంతో దాదాపు 22 సంవత్సరాలు కష్టపడిన ఫలితంగా ఇప్పుడు మనం చూస్తున్న ఐకానిక్ తాజ్ మహల్ ఏర్పడింది.